దావోస్లో వెళ్ళి ఇంత ఇంటర్నేషనల్ సమ్మిట్లో అంత అనర్గళంగా పప్పు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటమే రాదు అని ఒక 2 మినిట్స్ అనర్గళంగా మాట్లాడిన వైసీపీ నేతను చూపించండి. మీ పేరు? నా పేరు వకలాదేవి అండి. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారండి. 100% దావోస్ వెళ్తే ఒక సన్నాసి కోడిగుడ్ల మంత్రి కనుక దావోస్ వెళ్తే ఏమైద్ది, చలైద్ది, అసలు కనీసం బయటికి రాలేము, 3 రోజులు స్నానం చేయకూడదు అని అన్నారు. అలాంటిది నవయువకుడైన మా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుర్రోళ్ళందరూ పెద్ద పెద్ద కోట్లు వేసుకుంటే ఆయన అసలు కనీసం కోటి కూడా లేకుండా ఆయన ఎంత కష్టజీవో చూడండి. అంటే వీళ్ళకున్న సామర్థ్యం అంటే కెపాసిటీ అనమాట, ఆ పర్సన్ యొక్క స్టామినా తెలియజేస్తుంది. చిన్నపిల్లలు కూడా కోట్లు వేసుకున్నారు. ఆయన కోట్ లేకుండా అన్ని గంటలు ఉన్నాడు అంటే ఆయన సామర్థ్యం అండి, ఆయన పొటెన్షియాలిటీ. అదేవిధంగా కేవలం శారీరకమే కాదండి, ఆయన అడ్మినిస్ట్రేషన్ ఒక కన్స్ట్రక్టివ్గా ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా భారతదేశాన్ని ఒక స్థాయికి చేర్చాలనేది ఆయన కళ. ఆ కళకు అనుగుణంగా నవయువకుళ్ళ ఇప్పటికీ కష్టపడుతున్నాడండి. ఆయన సాధించి తీరతాడు. 2047 అని చెప్తున్నారు. 2020 విజన్ 2020 ఎంత సక్సెస్ఫుల్గా అయితే చేశారో అదే బాటలో ఇది కూడా ఆగమేఘాల మీద వెళ్ళిపోతుంది. 100% మేము సక్సీడ్ అవుతాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియర్ అంటారు కదా. అభివృద్ధి పరంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బౌన్స్ బ్యాక్ అయ్యామండి. గత ప్రభుత్వంలో మనము కేవలం ఎలక్షన్స్లో తప్పని పరిస్థితుల్లో తాయిలాలు ఇచ్చి గెలిచే స్ట్రాటజీ ఉండిద్ది. కానీ తాయిలాలు ఇచ్చి గవర్నమెంట్ను కూడా నడపాలి అన్న ఒక తుగ్లక్ పరిపాలన చేసి శతవిధాలా ఓడిపోయిన వాడు ఎవడు అంటే జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. అతను బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది కళ, 100% కళ. అతను చేసిన అరాచకం వల్ల ఎలా ఉండకూడదు అన్నదానికి ఒక ఐకానిక్గా అయ్యాడండి. ఎలా ఉండాలి అన్నదానికి ఇప్పుడు నవయువకుల్లాగా వీళ్ళు మన లోకేష్ గారు నిజంగా అండి, అసలు లోకేష్ గారిని పొగడాల్సిన అవసరం లేదండి. మేము తెలుగు మహిళలం, మేము ఫస్ట్ ఈయన తడబడుతుంటే అయ్యో అన్న ఫీలింగ్లోంచి ఈయన మా నాయకుడు అన్న దీనిలోంచి ఆ తొట్టుపాటు స్టేజ్ నుంచి గలగల అసలు నిన్న చూశారు కదండి దావోస్లో, అసలు అంత ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఎరగదీశాడనమాట. జస్ట్ ఏదో ఓవర్గా మాట్లాడటం కాదండి, మనకేంటంటే కంబ్యాక్గా అన్ని కంపెనీస్ పెట్టుబడులు తీసుకురావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఓకే, ఇప్పుడు అదే నారా లోకేష్ గారిని చాలా విమర్శించారు, అసలు రాజకీయాల్లోకే పనికిరాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. అలా విమర్శించిన వాళ్ళకి మీరేం చెప్తారు? విమర్శలు అంటే 100% అండి. ఆ విమర్శలు మాకు ప్లస్ అయినాయండి. అంత కుసంస్కారులు అసలు విమర్శ ఏంటంటే ఇదివరకు రాజకీయాల్లో ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఏంటంటే మరీ చౌకబారు బజారుగా మాట్లాడారనమాట. అది వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళ స్థాయి అంటారని చూడండి, ఆ స్థాయి వాళ్ళు తెలియజేసుకొని వీళ్ళనా మేము ఎన్నుకున్నదే అని చెప్పి బుద్ధి చెప్పారండి ప్రజలు. కాబట్టి మా నాయకుడు 100% కాదు 110% సక్సీడ్ అయ్యారు. ఇక కూడా అతను ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు గిలిక జల్లా పెడుతున్నారు లోకేష్ గారు, సీఎం డిప్యూటీ సీఎం అడుగుతున్నారు, ఆయన క్లియర్ కట్గా పేపర్ స్టేట్మెంటే ఇచ్చాడు. నాకు అసలు అది లేదు, నేను మొదటి కార్యకర్తని అని చెప్తున్నాడు. డే స్టార్టింగ్తోనే కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళని హక్కును చేర్చుకొని మీ సమస్య ఏంటి అని చెప్పి చిన్న అర్జీలో తీస్తే హుటాహుటిన అధికారులని అప్రమత్తం చేసి వాళ్ళ సమస్యల్ని ప్రతిదీ అక్కడికి వెళ్తే అయిపోయిద్ది అని అనుకుంటున్నారండి. కొన్ని ఉంటాయి కాన్స్టిట్యూషన్ పరంగా వెళ్ళాల్సినవి, కోర్టు పరిధిలో ఉన్నాయి. మన పరిధిలో మనం ఏమైతే చేయగలుగుతామో అంతవరకు మాత్రం స్పాట్లో సొల్యూషన్ వచ్చేస్తుందండి. కొన్ని ఉంటాయి న్యాయపరమైన చిక్కులతో ఉంటాయి, అలాంటివి ఎవరు ఏం చేయలేవు. తదితర డిపార్ట్మెంట్స్కి పంపించి సమస్య పరిష్కరణ అనుకూలంగా వాళ్ళని జస్ట్ వేకప్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే స్టడీస్ అయిపోయిన తర్వాత
పిల్లలు వచ్చేసి వేరే దేశాలకి వేరే వేరే దగ్గరికి వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్నారు. అలా వెళ్ళకూడదు అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడే ఇంటి పట్టునే ఉండి పేరెంట్స్కి కూడా అందుబాటులో ఉండి చేసుకోవాలి అంటున్నారు. నిజంగా ఆ ఆలోచన అనేది మంచి ఆలోచనే కదా. పిల్లలు ఒక దగ్గర ఉండి తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటే ఎవరైనా అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అని ఆబ్వియస్లీ ఆలోచిస్తూనే ఉంటారు. నిజంగా ఈ ఆలోచన విధానంగానే నిజంగా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని నమ్మకం ఉందా? 1000% అండి, 100% వస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లోనే కాదు, ఆల్రెడీ మంగళగిరిలో కూడా పెద్దది ఐటీ కంపెనీ తెచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా విజయవాడలో, వైజాగ్, విజయవాడ ఇలా ప్రతి ఒక మెట్రోపాలిటన్ సిటీస్గా వాటిని తీర్చిదిద్ది చేయాలని చూస్తున్నారు. ఇంటి నుంచే ఎంటర్ప్రినర్షిప్ అండి, ఓన్లీ ఐటీ కంపెనీల్లో గనక కాదు, యువత అందరూ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఎన్నో పథకాలు కూడా తెస్తున్నారండి. స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి, ట్రైనింగ్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు. దీని ద్వారా ఇది సుసాధ్యమవుతుంది. మరి గత ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐటీ మినిస్టర్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఈయనేమో కోడిగుడ్డు, మా లోకేష్ గారు వెరీ గుడ్. ఓకే, ఎందుకని అంత వెరీ గుడ్ అని అంటున్నారు లోకేష్ గారిని? అయ్యో, అసలు అడగాల్సిన అవసరమే లేదండి. దావోస్ నిన్న చూశారు కదా, దావోస్లో వెళ్ళి ఇంత ఇంటర్నేషనల్ సమ్మిట్లో అంత అనర్గళంగా పప్పు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటమే రాదు అని ఒక 2 minutes అనర్గళంగా మాట్లాడిన వైసీపీ నేతను చూపించండి. ఏదో మాటల మాంత్రజాలం చాలామంది చేస్తారు, మాటలు కాదు చేతలతో. ఇప్పుడు మీరు చూశారు కానీ 6 months ఎటు వెళ్ళినా రాష్ట్ర నలుమూలలో ఎటు వెళ్ళినా సమర్థవంతమైన రోడ్లు ఉన్నాయి. ముందు మౌలిక సదుపాయాలకి పెద్దపీట వేస్తారండి, ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుద్ది. ఇప్పుడు ఏంటంటే సంక్షేమ పథకాలు రాలేదు అని ఒక బ్యాడ్ ప్రోపగండా అయితే చేస్తున్నారు. ఏదైనా ఎనీ బిల్డింగ్ కాంట్ బిల్డ్ వన్ డే అంటారు. ఏదైనా వన్ డేలో అవ్వదండి. మీరు నిష్టదరిద్రం చేసింది మేము ఆ ప్రక్షాళన చేసుకోవడానికి, ఇప్పుడు పుణ్యావచనం అంటారు కదా, అది చేయడానికే మాకు టైం పడుతుంది. మేము 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మౌలిక వసతులు కల్పించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మన దేశాన్ని అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆ బాటలోనే డిప్యూటీ సీఎం గారు, మన యువ నాయకుడు లోకేష్ గారు కూడా చాలా అహర్నిశం కష్టపడుతున్నాడు. మేము కళ్ళారా చూస్తున్నాము. నేనైతే సెల్యూట్ చేస్తాను లోకేష్ గారి కష్టానికి. ఎందుకంటే అతను గోల్డెన్ స్పూన్ అండి, డైమండ్ స్పూన్ అని కూడా అనొచ్చు. అతనికి అంత కష్టం పడాల్సిన అవసరం లేదు. బట్ చాలా కష్టపడుతున్నాడు మా దేశం కోసం, రాష్ట్రం కోసం. ఓకే అండి, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పదవి విరమణ చేసుకున్నారు. ఎందువల్ల చేసుకున్నారంటారు? ఇది చెప్పాం కదండి, అది పర్సనల్ ఇష్యూస్ అనమాట. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. మేబీ ఏమన్నా తెలుసుంటాయి, నెక్స్ట్ టార్గెట్ ఆయనే అవుతాడని, ఎందుకు వచ్చిన ఇదని చెప్పి సంధి చేర్చుకుంటున్నాడు, అదే పలాయనం చిత్తగిస్తున్నాడు అనమాట, అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా అమరావతి డెవలప్ అనేది అవుతుందని నమ్మకం ఉందా? అంటే 5 yearsలో కంప్లీట్ చేస్తానని చెప్పేసి అని అన్నారు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాజధానిని 3 భాగాలుగా విభజించారు. అసలు మనకంటూ రాజధాని అనేది లేదు. ఒక రాజధాని లేని ప్రజలుగా ఉన్నాం మనం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాజధాని అనేది ఏర్పాటు చేస్తారని నమ్మకం ఉందా? అయ్యో ఉందండి, అందుకే ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. మూడు ముక్కలాట ఆడి ఘోరంగా ఫెయిల్యూర్ అయ్యి లేదు రాజధాని అమరావతి అని క్లియర్ సంకేతాలు ప్రజలే ఇచ్చారు. ఆ ప్రజలు 100% కూటమి ప్రభుత్వం వైపు ఉంటారు. ఇది సుస్థిర పరిపాలన చేస్తారండి, ఏదో 3-4 ముచ్చట అవ్వదు. 100% ఇక్కడ ఉన్న ఎవరు కూడా పదవి కోసం పరుగులెట్టే వాళ్ళు కాదు. అభివృద్ధి కోసమే, అభివృద్ధి సంక్షేమం మాత్రమే వాళ్ళ ఇదిగా పనిచేస్తున్న నాయకులు మన డిప్యూటీ సీఎం గారు కానీ మన యువ నాయకులు లోకేష్ గారు. నేను ఎందుకు చెప్తున్నాను లోకేష్ గారు, నిజంగానే హార్డ్ వర్కర్ అండి. అతను నిజంగా సంక్షేమ పథకాలు కానీ, కార్యకర్తలను ఎలా చూసుకోవాలి, పార్టీని కింద నుంచి బలోపేతం చేసి ఈ 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఎవరైతే బాగా కష్టపడ్డారో వాళ్ళందరి కార్యకర్తల తరపున అండగా నిలబడి ఏ ఒక్క రాష్ట్రంలో కాదు దేశంలోనే పార్టీ సంక్షేమం కోసం 5 లక్షల ఇన్సూరెన్సు జస్ట్ ఒక 100 రూపాయల సభ్యత్వం కార్డుతో ఇస్తున్నారంటే ఇది ఆషామాషి కాదండి. అదేంటంటే జస్ట్ 100 రూపాయలు కట్టి వాళ్ళ ఏంటంటే కొంతమంది ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ వల్ల వాళ్ళ ప్రభుత్వం మొత్తం వాళ్ళ ఇల్లు మొత్తం అనాథలు అవుతారు. అలా కాకుండా అట్లీస్ట్ ఒక లంసమ్ అమౌంట్ 5 lakhs అంటే ఏదో ఒకటి కనీసం ఒక చిన్న షాప్ అయినా పెట్టుకోవడానికి పనికి వస్తుందండి. వాళ్ళ ఆర్థికంగా పిల్లలు చదువు వాటికి వీటన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి
దేశంలో ఎక్కడా లేదండి. ఇంత పెద్ద కోటికి పైగా జస్ట్ 6 monthsలో సభ్యత్వాలు పూర్తి చేసుకొని అతి పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందండి. ఇది మాకు గర్వించదగ్గ విషయం. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు, కూటమి ప్రభుత్వం గురించి? ఇది మంచి ప్రభుత్వం.